మూవీ స్టార్టింగ్ ఒక ఫ్లాష్ బ్యాక్ తో స్టార్ట్ అవుతుంది. అక్కడ మనం టీకాని చూస్తాం. ఆమె సమయ అపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి యూనిట్ 510 లో ఉంటుంది. ఆమె ఒక సింగిల్ ఉమెన్, చాలా కష్టపడి పనిచేస్తుంటుంది. చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఒక రోజు రాత్రి గ్రాసరీ షాపింగ్ చేసి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆమె యూనిట్ లో ఒక పెద్ద ప్రాబ్లం ఎదురవుతుంది. సీలింగ్ నుంచి వాటర్ గారుతున్నాయి. బాత్రూమ్ లో వర్షం కురుస్తున్నట్టు అవుతుంది. టీకా ఆ వాటర్ కి తడిగా అయిపోయినటువంటి తన షూస్ ని పక్కకు విసిరేసి ఏంటి ఈ ప్రాబ్లం అని వరి అవుతూ ఉంటుంది. ఆమె కోపాన్ని కంట్రోల్ చేసుకుని వెంటనే లాబీ దగ్గరికి వెళ్తుంది. అక్కడ డెస్క్ దగ్గర మేనేజర్ అయినటువంటి వులాన్ ఉంటుంది. టీకా వులాన్ తో నా యూనిట్ లో సీలింగ్ నుంచి వాటర్ లీక్ అవుతుంది, బాత్రూమ్ పూర్తిగా తడిసిపోయిందని చెప్తుంది. ఇది వినగానే వులాన్ కాస్త టెన్షన్ అవుతుంది. ఆమెను చూస్తే ఏదో ఒక విషయాన్ని టీకా నుంచి దాచాలని ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు వులాన్ అంటుంది, చూడు టీకా, దీని గురించి ఎక్కువ వరి అవ్వద్దు, రేపు మీ రూమ్ కి ఒక టెక్నీషియన్ ని పంపిస్తాం, అతనంతా కూడా ఫిక్స్ చేసిస్తాడని చెప్తుంది. కానీ టీకాకి రేపటి వరకు వెయిట్ చేయడం ఇష్టం లేక, నాకు అన్ని తెలుసు, ఈ వాటర్ 6th ఫ్లోర్ లో ఉన్నటువంటి యూనిట్ 610 నుంచి వస్తున్నాయి, ఇప్పుడే మీరు అక్కడికి వెళ్లి ఏం జరుగుతుందో చూడాలని అంటుంది. ఇది వినగానే వులాన్ ఒక్క మూమెంట్ లో తన ఫేస్ అనేది చేంజ్ అవుతుంది. అప్పుడు వులాన్ టీకాతో 6th ఫ్లోర్ కి ఎవ్వరు వెళ్లరు, అది రూల్, నేను అక్కడికి వెళ్ళలేను, నువ్వు రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే అని టీకాతో అంటుంది. ఇక టీకా వులాన్ చెప్పింది అర్థం చేసుకుని తన యూనిట్ కి తిరిగి వెళ్తుంది. కానీ ఆమె మనసు అంతా కూడా ఇంకా ఆ 6th ఫ్లోర్ వైపే ఉంది. ఈ 6th ఫ్లోర్ లో ఏం దాచారు వీళ్ళు, ఎందుకు వీళ్ళు అక్కడికి వెళ్లడం లేదని ఆలోచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే నైట్ ఆ వాటర్ లీకేజ్ మరింత ఎక్కువ అవుతుంది. దాంతో టీకాకి ఉన్నటువంటి సహనం అనేది పోతుంది. ఇక నేనే 6th ఫ్లోర్ కి వెళ్లి ఈ మిస్టరీ ఏంటో సాల్వ్ చేస్తానని డిసైడ్ అవుతుంది. ఆమె లిఫ్ట్ లోకి ఎంటర్ అవుతుంది. కానీ 6th ఫ్లోర్ బటన్ అనేది డిసేబుల్ చేసి ఉంటుంది. అందుకే ఇక ఎమర్జెన్సీ స్టేజ్ ని తీసుకుంటుంది. ప్రతి స్టెప్ ఎక్కే కొద్దీ ఆమె గుండె వేగం పెరుగుతూ ఉంటుంది. ఫైనల్ గా 6th ఫ్లోర్ కి రీచ్ అయినప్పుడు అక్కడ ఒక పెద్ద తాళం కనిపిస్తుంది. టీకా తన బ్యాగ్ లో నుంచి చిన్న టూల్ బాక్స్ ని తీసి ఆ తాళాన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. చివరికి తాళం పగిలిపోతుంది. డోర్ స్లోగా ఓపెన్ అవుతుంది. లోపల చూస్తే అంతా చీకటి, ఖాళీగా ఉన్నటువంటి కారిడార్, ఇంకా లైట్స్ ఏమో ఒక పక్క ఫ్లిక్కర్ అవుతూ ఉంటాయి. అయితే టీకా నడుస్తుంటే ఆమె స్టెప్స్ యొక్క సౌండ్స్ తో ఆ ఫ్లోర్ అంతా కూడా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఎవరో టీకాని చూస్తున్నట్టు ఫీల్ అవుతూ ఉంటుంది. యూనిట్ 610 డోర్ దగ్గరికి చేరుకున్నప్పుడు డోర్ కాస్త మెల్లిగా ఓపెన్ అవుతుంది. లోపల ఒక పెద్ద క్యాబినెట్ గోడకి ఆనుకుని ఉంది. ఒక పాతదైన వాల్ క్లాక్ టిక్ టిక్ అని టైం అనేది ఒక్కసారిగా ఆగిపోయినట్టు కనిపిస్తుంది. అప్పుడు సడన్ గా బాత్రూమ్ నుంచి ఒక లేడీ వాయిస్ వినిపిస్తుంది. అప్పుడు టీకా ఎవరక్కడుందని అడుగుతుంది. టీకా అనుకుంటుంది బహుశా ఎవరో ఇక్కడ ఉంటున్నారేమో అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆమె బాత్రూమ్ వైపు మెల్లిగా నడుచుకుంటూ ముందుకెళ్తుంది. అక్కడ డోర్ దానంతటదే ఓపెన్ అవుతుంది. లోపల చూస్తే అక్కడ ఒక లేడీ కనిపిస్తుంది. ఆ లేడీ అంటుంది, నా పేరు మిస్ కే, 4 days 4 sunset అని అంటుంది. కానీ టీకాకి ఏం అర్థం కాదు. ఆ లేడీ తన చిన్న కూతురికి బాత్ టబ్ లో స్నానం చేస్తోంది. నీళ్ళేమో చాలా చల్లగా ఉన్నాయి. ఆ చిన్నారి ఏడుస్తూ అమ్మా నాకు చలిగా ఉందని అంటుంది. అది చూసి టీకా భయపడిపోయి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ బయటకొచ్చి ఎలాగో అలా తన యూనిట్ 510 కి చేరుకుంటుంది. ఇక 4 రోజుల తర్వాత టీకా లైఫ్ పూర్తిగా మారిపోతుంది. ఆమె తన సిస్టర్ యూని ఇంటికి వెళ్తుంది. ఎందుకంటే ఆమెకి అపార్ట్మెంట్ లో ఒంటరిగా ఉండడం భయంగా అనిపిస్తుంది. టీకా యూనితో నాకు ఆ అపార్ట్మెంట్ లో నన్ను ఎవరో ఫాలో చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఒక తెలియని శక్తి నన్ను తరచుగా ఫాలో చేస్తుంది. ఒకసారి వేరే హౌస్ లో నేను ఆటోమేటిక్ గా లాక్ అయిపోయా. దాంతో ఊపిరి ఆడలేని పరిస్థితి వచ్చింది. ఇంకోసారి స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేస్తుంటే ఎవరో నా కాళ్ళు పట్టి లాగినట్టు అనిపించిందని చెప్తుంది. యూని ఇది విని టీకా గురించి చాలా వరి అవుతుంది. ఆమెని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుంది. డాక్టర్ చెక్ చేసి టీకాకి డిప్రెషన్ ఇంకా హాలిజినేషన్స్ ఉన్నాయని చెప్తాడు. కానీ టీకా సిచ్యువేషన్ మరింత దిగజారిపోతుంది. ఒక రాత్రి ఆమె బాత్రూమ్ లో బ్రష్ చేసుకుంటుంటే అద్దంలో సడన్ గా ఆ దయ్యంతో పాటు ఒక పిల్ల దయ్యం యొక్క రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. ఇది చూసి టీకా కేకలు వేసి భయంతో అరుస్తుంది. ఉన్నట్టుండి ఆ బాత్ టబ్ నుంచి దయ్యాలు వచ్చేసి టీకాపై దాడి చేస్తాయి. కిచెన్ లో ఉన్న యూని టీకా కేకలు విని బాత్రూమ్ వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది. కానీ అక్కడికి వెళ్లేసరికి టీకా డెడ్ బాడీ ఎలా ఉంటుందంటే తన జీవితంలో యూని ఎప్పుడు కూడా అలా డెడ్ బాడీ పడి ఉండడం చూసుండదు. శవం మొత్తం కూడా బ్రేక్ అయిపోయినట్టు నేల మీద పడి ఉంటుంది. అది చూసి యూని షాక్ అయి భయంతో అరుస్తుంది. ఎందుకంటే ఆమె సిస్టర్ అయినటువంటి టీకా ఇక ఈ లోకంలో లేదు. కొన్ని నెలల తర్వాత మనం ఆల్మాని చూస్తాం. ఆల్మా ఒక రెస్టారెంట్ ని రన్ చేస్తుంది. కానీ ఆమె బిజినెస్ లో భారీగా నష్టాలు వస్తున్నాయి. తన చెల్లి మియా ఎడ్యుకేషన్ ఇంకా వాళ్ళ అమ్మ హాస్పిటల్ బిల్స్ కూడా కట్టాల్సింది. అయితే సడన్ గా ఆల్మా మదర్ చనిపోయినట్టు తనకి కాల్ వస్తుంది. తన అమ్మ చనిపోవడం చూసి ఆల్మా దుఃఖంతో మునిగిపోతుంది. నెక్స్ట్ డే ఆల్మా వాళ్ళ అమ్మ అంత్యక్రియలు జరుగుతాయి. అక్కడికి ఆల్మా బాయ్ ఫ్రెండ్ రాయన్ కూడా వచ్చుంటాడు. అంత్యక్రియలు జరిగిపోయిన తర్వాత రాయన్ ఆల్మాతో మనం సిటీకి షిఫ్ట్ అయిపోదాం, ఇక్కడ జకార్తాలో చేసుకోవడానికి ఏం లేదు, లైఫ్ మనం కొత్తగా స్టార్ట్ చేద్దామని చెప్తాడు. ఆల్మాకి రాయన్ చెప్పింది నచ్చి సురబాయికి షిఫ్ట్ అవ్వడానికి ఒప్పుకుంటుంది. అయితే ఆల్మా జాబ్ కోసమని ఒక అప్లికేషన్ ఫిల్ చేస్తుంది. ఒక అపార్ట్మెంట్ వాళ్ళు ఆల్మాకి ఫోన్ చేసి జాబ్ ఆఫర్ ఇస్తారు. దీంతో ఈ విషయం రాయన్ కి చెప్తుంది. ఎక్కడ జాబ్ వచ్చిందని రాయన్ అడిగితే సమయ అపార్ట్మెంట్ లో ఒక జాబ్ ని యాక్సెప్ట్ చేశా, ఆ అపార్ట్మెంట్ లో ఆఫీస్ జాబ్ దొరికింది, అపార్ట్మెంట్ ఓనర్ కూడా ఉండడానికి ఒక రూమ్ కూడా ఇస్తున్నాడని చెప్తుంది. రాయన్ ఇది విని షాక్ అవుతాడు.
అవుతాడు. రాయన్ ఒక పోలీస్ ఆఫీసర్ కూడా. ఆ అపార్ట్మెంట్ పేరు వినగానే రాయన్ కి ఆల్మా అక్కడ వర్క్ చేయడం నచ్చదు. ఎందుకంటే అతనికి ఈ అపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి డాగ్ పాస్ గురించి అతనికి ఇప్పటికే తెలిసి ఉంటుంది. అతను ఆల్మాతో ఆ ప్లేస్ అనేది సేఫ్ కాదు, నువ్వు జాబ్ చేయబోయే అపార్ట్మెంట్ లో ఉండే టీకా అనే లేడీ చనిపోయింది. ఆమె ఎలా చనిపోయిందంటే శరీరం మొత్తం ముక్కలు ముక్కలుగా చీలిపోయింది. కానీ పోలీసులు కూడా ఆ మర్డర్ ఎవరు చేశారో ఇంకా కనిపెట్టలేదు. అక్కడ మర్డర్ చేసినట్టు ఏ వెపన్ కూడా లేదు. అక్కడ ఎవ్వరూ లోపలికి రాలేదు, బయటకు కూడా వెళ్ళలేదు. ఇదంతా ఎలా జరిగిందో ఎవ్వరికి అర్థం కావడం లేదు. అక్కడ పని చేయడం అంత సేఫ్ కాదు, అందుకే నీకు నేను వార్నింగ్ ఇస్తున్నా, అక్కడ వర్క్ చేయొద్దని ఆల్మాతో చెప్తాడు. కానీ ఆల్మాకి డబ్బులు చాలా అవసరం. ఆమె రాయన్ తో నాకు ఈ జాబ్ ఎలాగైనా కావాలి, ఈ జాబ్ చేయకపోతే నా చెల్లి ఫీజుని నేను కట్టలేనని చెప్తుంది. రాయన్ అప్పుడు దానికి ఒప్పుకొని ఆల్మా ఆమె చెల్లిని అపార్ట్మెంట్ దగ్గర డ్రాప్ చేయడానికి కార్ లో వెళ్తుంటారు. ఆల్మా మియాతో నువ్వు డాన్స్ నేర్చుకోవాలనుకుంటున్నావు కదా అని అడుగుతుంది. రాయన్ అప్పుడు ఈ అపార్ట్మెంట్ కి దగ్గరలో ఒక డాన్స్ స్టూడియో ఉంది, ఆ డాన్స్ స్టూడియో బాగా ఫేమస్, నువ్వు అక్కడికి వెళ్లి డాన్స్ నేర్చుకోవచ్చు అని చెప్తాడు. మియా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక వాళ్ళు అపార్ట్మెంట్ కి రీచ్ అవుతారు. ఈ అపార్ట్మెంట్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా చాలా లగ్జరీగా ఉంటుంది. కానీ లోపల ఏదో వింతగా ఒక నెగటివ్ వైబ్ అయితే ఉంటుంది. ఓనర్స్ అయిన ఓలాన్ ఇంకా ఏమన్ వాళ్ళని వెల్కమ్ చేస్తారు. థర్డ్ ఫ్లోర్ లోని యూనిట్ 301 కి వాళ్ళని తీసుకెళ్తారు. వాళ్ళిద్దరూ అక్కడే ఉండాల్సి ఉంటుంది. ఊలాన్ ఇంకా ఆల్మాతో రూల్స్ చెప్తుంది. ఇక్కడ 12 ఫ్లోర్స్ ఉన్నాయి, కానీ 5 ఫ్లోర్స్ లో మాత్రమే రెసిడెంట్స్ ఉంటారు. 7 నుంచి 12 వరకు అన్ని కూడా ఖాళీగా ఉన్నాయి. మరో విషయం ఏంటంటే 6th ఫ్లోర్ కి ఎట్టి పరిస్థితిలో వెళ్లడం మాత్రం పూర్తిగా నిషేధించబడిందని చెప్తుంది. అలా చెప్పగానే ఆల్మా అంటుంది 6th ఫ్లోర్ లో ప్రాబ్లం ఏంటని అడుగుతుంది. అప్పుడు వూలన్ కాస్త అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. ఏం లేదు, అక్కడ యూనిట్స్ అన్ని డ్యామేజ్ అయి ఉన్నాయి, సేఫ్టీ కోసమని క్లోజ్ చేసామని చెప్తుంది. ఆల్మాకి వూలన్ ఇచ్చిన ఆన్సర్ కన్విన్సింగ్ గా అనిపించదు, కానీ సర్లే అని ఊరుకుంటుంది. ఆల్మాతో వచ్చిన రాయన్ తనకున్న పోలీస్ ఇన్స్టింక్ట్స్ తో అపార్ట్మెంట్ ని స్కాన్ చేస్తాడు. తను అక్కడ ఏదో తప్పుగా ఉందని ఫీల్ అవుతాడు. రూమ్ లోకి వచ్చిన తర్వాత ఆల్మాతో తన సిస్టర్ మియా రాయన్ ని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు, ఎన్ని రోజులు నువ్వు అతన్ని వెయిట్ చేయిస్తావని అంటుంది. ఆల్మా తన సిస్టర్ తో నీకు గుర్తుందా మన ఫాదర్ అమ్మని ఎలా టార్చర్ చేసేవాడో, అమ్మ బాధని నేను దగ్గర నుండి చూసా, రేపొద్దున నాకు కూడా రాయన్ తో పెళ్ళైతే అమ్మ పరిస్థితి నాకొస్తే నేనేం చేయాలి, అందుకే నాకు పెళ్లి ఇష్టం లేదని తన సిస్టర్ తో చెప్తుంది. అలా ఏం కాదు, నాన్నపై ఒక దుష్ట శక్తి ఆవహించడం వల్ల అమ్మని మనల్ని వదిలేసి దూరంగా వెళ్లిపోయాడని ఆల్మా చెల్లి రిప్లై ఇస్తుంది. అప్పుడు ఆల్మా కోపంతో అదంతా అబద్ధం, అమ్మ నిజానికి డాడ్ తప్పుని కవర్ చేయడానికి మనతో అలా చెప్పింది, నిజానికి మన నాన్న మంచి వ్యక్తి కాదు, నా పరిస్థితి కూడా అమ్మలాగా అవ్వకూడదు, అందుకే నాకు పెళ్ళొద్దు, ఇంకోసారి మా పెళ్లి టాపిక్ గురించి డిస్కస్ చేయొద్దని తన చెల్లితో చెప్తుంది. ఇక రాయన్ తన ఆఫీస్ లో ఒక కేసు పై వర్క్ చేస్తున్నాడు. ఆ కేసు ఎవరిదో కాదు, టీకాదే అయ్యి ఉంటుంది. డాక్టర్ రాయన్ తో టీకా సిస్టర్ యూని పరిస్థితి దారుణంగా ఉంది, ఆమె ఒకే ఒక్క మాటను పదే పదే చెప్తోంది, మిస్ కే 4 రోజులు 4 సన్సెట్స్, ఇది తప్ప వేరే ఏ విషయం చెప్పడం లేదని రాయన్ తో డాక్టర్ చెప్తుంది. రాయన్ కి టీకా కేసును ఎలా సాల్వ్ చేయాలో అర్థం కావడం లేదు. ఇక సీన్ కట్ చేస్తే ఒక రోజు 5వ ఫ్లోర్ లో ఉండేటువంటి ఒక రెసిడెంట్ ఆల్మా దగ్గరకు వచ్చి ఒక విషయం గురించి కంప్లైంట్ చేస్తాడు. నా యూనిట్ సీలింగ్ నుంచి వాటర్ గారుతున్నాయి, నాకు తెలిసి 6th ఫ్లోర్ నుంచి ఆ వాటర్ వస్తున్నాయి, నాకు ఇది నచ్చలేదు, నేను నా కూతురుతో కలిసి కొన్ని రోజులు బయటకు వెళ్తున్నా, నేను వచ్చే లోపు ఇదంతా ఫిక్స్ చేసేయాలని కంప్లైంట్ చేస్తాడు. ఇక ఆల్మా 610 ఫ్లోర్ ను చెక్ చేయాలని డిసైడ్ అవుతుంది. ఫస్ట్ ఆమె ఒక వర్కర్ ని పిలుస్తుంది, కానీ ఆ వర్కర్ ఆల్మాతో ఆ ఫ్లోర్ ని ఆల్రెడీ క్లోజ్ చేసేశారు, ఎవరెక్కడికి వెళ్ళలేరు, నేనైతే అక్కడికి వెళ్ళను, రేపు టెక్నీషియన్ వచ్చిన తర్వాత చూద్దామని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆల్మాకి ఏం చేయాలో తెలియదు. అప్పుడు ఆమె చెల్లెలు మియా అక్కడికి వస్తుంది. ఆ రోజు ఆమె డాన్స్ క్లాస్ నుండి తిరిగి వచ్చింది. ఆమె చాలా సంతోషంగా ఉంది. ఆల్మా తన చెల్లితో నాతో 6th ఫ్లోర్ కి రా, నేను అక్కడ ఒకటి చెక్ చేయాలని చెప్తుంది. ఆల్మా మియా ఇద్దరు ఎమర్జెన్సీ స్టేజ్ ద్వారా 6th ఫ్లోర్ కి వెళ్తారు. ఆ అంతస్తు పూర్తిగా క్లోజ్ చేసేశారు, అక్కడ ఎవ్వరు లేరు. మియాకు భయంగా ఉంది, కానీ ఆల్మా ఇంకా ముందుకెళ్తోంది. వాళ్ళు ఇక 610 ఫ్లోర్ దగ్గరికి రీచ్ అవుతారు. లోపలికి వెళ్ళగానే బాత్రూమ్ దగ్గర రెడ్ లిక్విడ్ ప్యాచెస్ కనిపిస్తాయి. అప్పుడు ఆ రూమ్ లోపల నుండి కొన్ని మాటలు వినిపిస్తాయి, బయటెవరు, లోపలికి రండి, నేను మిస్ కే అని రూమ్ నుండి వినిపిస్తుంది. వాళ్ళు బహుశా ఇక్కడ ఎవరు ఉన్నారేమో అనుకుంటారు. వాళ్ళు కూడా టీకా చేసిన అదే తప్పుని మళ్ళీ చేస్తున్నారు. ఆ రూమ్ డోర్ ను ఓపెన్ చేశారు. లోపల ఒక స్త్రీ, ఆమె కూతురు ఉన్నారు. అక్కడుంది మామూలు మనుషులు కాదు, ఆ 2 దయ్యాలు కనిపిస్తాయి వాళ్ళకి. ఆ దయ్యం వాళ్ళను చూసి 4 రోజులు 4 సన్సెట్స్ మాత్రమే అని చెప్తుంది. ఆ దయ్యాన్ని చూసిన వెంటనే వాళ్ళకి అక్కడుంది మనుషులు కాదని అర్థమై తమ రూమ్ సైడ్ పరిగెత్తుతూ ఉంటారు. కానీ ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది, ఆట అనేది ఇప్పుడే మొదలైంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆల్మా తన వర్క్ చేస్తూ ఉంటుంది. ఇక మియా ఏమో డాన్స్ క్లాస్ కి వెళ్ళింది. ఆమెకు డాన్స్ నేర్పించే లేడీ పేరు రినీ. ఆమె వృత్తిపరమైనటువంటి డాన్సర్లు ధరించే చాలా మాస్కులు ధరించేది. కానీ మియాకి రినీకి ఆత్మలను చూసే ఒక పవర్ ఉందని తెలీదు. మరోవైపు ఆల్మా ఆఫీస్ లో వర్క్ చేస్తుంటే ఒక పేపర్ క్లిప్ కింద పడిపోతుంది. తర్వాత అది నంబర్ 1 అనేటువంటి షేప్ ని ఫామ్ చేస్తుంది. అంటే 4th సన్సెట్ కి ఇంకా 3 డేస్ మాత్రమే మిగిలిందని అర్థం. ఆల్మా అది కోఇన్సిడెన్స్ అనుకుని ఇగ్నోర్ చేస్తుంది. ఆఫీస్ లో ఆల్మాకి ఫస్ట్ డే. ఈ రోజు ఆల్మాకు ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ ఆమెకు ఇంతకు ముందు కంప్లైంట్ చేసినటువంటి అదే వ్యక్తి రూమ్ నుండి వస్తుంది. ఆల్మా అతని రూమ్ సైడ్ వెళ్తుంది. అక్కడ ఒక చిన్న
వెళ్ళిన అమ్మాయి ఉంది. ఆ పర్సన్ తన కూతుర్ని తనతో పాటు తీసుకెళ్లకుండా ఇక్కడెందుకు వదిలేశాడు అని ఆల్మా ఆశ్చర్యపోతుంది. ఆ అమ్మాయి ఆల్మాను చూసి రూమ్ వైపు పరిగెత్తుతుంది. ఆ అమ్మాయిని ఫాలో చేసుకుంటూ ఆల్మా రూమ్ డోర్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ ఒక లేడీ ఉంది. ఆమె ఆ అమ్మాయి జుట్టుని దువ్వుతూ ఉంటుంది. ఆల్మా ఆ లేడీతో మీ కూతురు జుట్టు ఎలా ఉందని అడుగుతుంది. అప్పుడు ఆ లేడీ చాలా బాగుందని రిప్లై ఇచ్చి తన కూతురి తలని ఆల్మా వైపు విరిచి చూపిస్తుంది. ఆ లేడీ ఆల్మాతో నువ్వు చేస్తావు, నువ్వు కూడా చేస్తావు, నిన్ను కూడా హింసించి నీ శరీరం నుండి నీ తలని వేరు చేసి ఇలాగే నిన్ను చంపేస్తానని చెప్తుంది. ఇది విని ఆల్మా భయంతో ఆమె అరుస్తూ అక్కడి నుంచి పరిగెత్తుతుంది. ఇప్పుడు రాయన్ కూడా అక్కడికి వస్తాడు. జరిగిన విషయం అంతా కూడా ఆల్మా రాయన్ కి చెప్తుంది. ఇక అపార్ట్మెంట్ లోని అందరికి కూడా ఇక్కడ దయ్యం ఉందని తెలిసిపోతుంది. అయితే రాయన్ ఇంటి ఓనర్స్ అయినటువంటి వూలాన్ ఏమన్లని ఇక్కడ నిజానికి ఏం జరుగుతుందనే విషయం గురించి క్వశ్చన్ చేస్తాడు. 610 లో నిజంగా ఎవరున్నారు, ఆ స్త్రీ ఎవరు, ఆమె కూతురు ఎవరు, నిజం చెప్పండి, లేకపోతే నిన్ను ఇప్పుడే అరెస్ట్ చేస్తానని ఓనర్ ఏమని అడుగుతాడు. ఇప్పుడు వాళ్ళిద్దరికి వేరే మార్గం లేదు. వాళ్ళు నిజం చెప్తారు. 4 సంవత్సరాల క్రితం నాడియా అనే స్త్రీ తన కూతురు నూరితో ఇక్కడికి ఉండడానికి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ వెళ్లిన వెంటనే వాళ్ళిద్దరూ ఒక యాక్సిడెంట్ లో చనిపోయారు. అప్పటి నుండి ఎందుకో తెలీదు వాళ్ళ ఆత్మలు 6th ఫ్లోర్ లో ఇరుక్కుపోయాయి. అందుకే మేము ఆ ఫ్లోర్ ని క్లోజ్ చేశాం. మేము ఒక శమన్ ని కూడా పిలిచి ఆ ఆత్మను తరిమే ప్రయత్నం చేశాం. కానీ ఆ శమన్ ఆ ఆత్మను తరిమేయలేకపోయాడు. ఆ శమన్ ఈ అంతస్తుకు ఎప్పుడు వెళ్లొద్దని చెప్పాడు. అప్పటి నుంచి మేము ఈ ఫ్లోర్ ని మూసేసామని రాయన్ తో చెప్తాడు. ఇదంతా విన్న తర్వాత రాయన్ అవునా, నువ్వు చెప్పేది నిజమైతే నేను ఇప్పుడే ఆ ఫ్లోర్ కి వెళ్తాను, అక్కడ ఏముందో చూస్తానంటాడు. కానీ ఆల్మా రాయన్ తో ప్లీజ్ అక్కడికి వెళ్ళొద్దని రాయన్ ని ఆపుతుంది. మియాకి డాన్స్ క్లాస్ టైం అయిపోయింది, నేను మియాని ఇంటికి తీసుకురావడానికి వెళ్తున్నాను, నువ్వు ఇక్కడే ఉండని రాయన్ తో చెప్పి ఆల్మా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆల్మా వెళ్లిపోయిన తర్వాత రాయన్ నేను ఆ రూమ్ లోకి వెళ్లి ఏముందో చూస్తానని ఏమంతో అంటాడు. ఇక రాయన్ ను వూలాన్ ఇంకా ఏమన్లు కలిసి ఆ రూమ్ వైపు తీసుకెళ్తారు. 6th ఫ్లోర్ కి వెళ్లిన తర్వాత రాయన్ ఆ రూమ్ లో కూడా అదే లేడీని చూస్తాడు. ఆ దయ్యం 4 రోజులు 4 సన్సెట్స్ అని చెప్తుంది. ఇప్పుడు రాయన్ కి కూడా భయం వేస్తుంది. ఇప్పుడు రాయన్ కి కూడా అంతే టైం మిగిలింది. అంటే 4 రోజులు 4 సన్సెట్స్ మాత్రమే మిగిలిన్నాయి. సరిగ్గా 4వ రోజు రాత్రి ఆ తల్లి కూతుర్ల దయ్యాలు రాయన్ శరీరాన్ని కూడా ముక్కలుగా చేసి చంపేస్తారు. ఇప్పుడు రాయన్ కూడా ఈ విషయాలను నమ్మడం స్టార్ట్ చేస్తాడు. ఇక సీన్ కట్ చేస్తే మియా తన డాన్స్ క్లాస్ లో డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది. కానీ మియా యొక్క రిఫ్లెక్షన్ అనేది అద్దంలో వింతగా ప్రవర్తిస్తుందని గమనిస్తుంది. అది తన షాడో కాదు, ఒక దయ్యమని ఆమెకు అర్థమవుతుంది. ఆ తల్లి కూతుర్ల దయ్యాలు అద్దం నుండి బయటకొచ్చి మియాని చంపే టైంలో ఆల్మా రిని అక్కడికి వస్తారు. ఇంతటితో మియా సేవ్ అవుతుంది. ఇప్పుడు డాన్స్ టీచర్ ఆ ఇద్దరు సిస్టర్స్ తో నాకు ఆత్మలు కనిపిస్తాయి, ఆ 2 ఆత్మలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయని నేను చూసా, నాకు ఒక వ్యక్తి తెలుసు, అతను బహుశా మీకు హెల్ప్ చేయగలడు, అతని పేరు పాక్ సుక్మో అని చెప్తుంది. ఇక ఇద్దరు సిస్టర్స్ చాలా భయపడి ఉంటారు. వాళ్ళు అపార్ట్మెంట్ కి తిరిగి వస్తారు. అప్పుడు రాయన్ వాళ్ళతో మీరు చెప్పింది నిజమే, నేను కూడా ఆ దయ్యాన్ని చూశాను, నాకు కూడా ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది అని చెప్తాడు. ఇప్పుడు వాళ్ళందరికీ వేరే మార్గం లేదు. ఇక ఆల్మా మియా రాయన్ తో కలిసి సుక్మో అని శమన్ దగ్గరికి వెళ్తారు. శమన్ వాళ్ళు చెప్పేదంతా విని హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు. అతని యూనిట్ 610 ముందు ఒక రిచువల్ పర్ఫామ్ చేస్తాడు. కానీ మిస్ కేతో కమ్యూనికేట్ చేయలేకపోతాడు. ఇక శమన్ అంటాడు ఇక్కడ ఒక ఆత్మ ఉండడం నిజం, నేను ఈ ఆత్మతో మాట్లాడాలనుకుంటున్నా, కానీ మాట్లాడే ముందు ఈ ఆత్మకు సంబంధించినటువంటి ఏదైనా వస్తువు నాకు కావాలి, దాని ద్వారా నేను వాళ్ళతో మాట్లాడగలను అని చెప్తాడు. వాళ్ళకి వస్తువును ఎక్కడి నుంచి తీసుకురావాలో అర్థం కాలేదు. ఈ రిచువల్ కోసం ఆ దయ్యం యొక్క పర్సనల్ ఐటమ్స్ కావాలి, కానీ అవి అపార్ట్మెంట్ లో ఎక్కడా దొరకవు. నెక్స్ట్ డే ఆల్మా టెన్షన్ అవుతున్న టైంలో ఆమెకు ఒక కాల్ వస్తుంది. ఈ కాల్ మియా నుండి వస్తుంది. మియా తన సిస్టర్ తో నువ్వు ఒకసారి పూల్ దగ్గరికి రా, నీకు ఒకటి చూపించాలని చెప్తుంది. ఆల్మా పూల్ దగ్గరికి వెళ్తుంది, కానీ అక్కడ ఎవ్వరూ లేరు. ఆల్మా అక్కడ నుంచి మియాకి మళ్ళీ కాల్ చేస్తుంది. కాల్ లిఫ్ట్ చేసిన మియా అంటుంది నేను నిన్ను పిలవలేదు కదా, కాల్ కూడా చేయలేదని రిప్లై ఇస్తుంది. ఆల్మాకు ఒక విషయం అర్థమైంది, ఆ కాల్ మియా నుండి వచ్చింది కాదు, వేరొకరి నుండి వచ్చిందని తెలిసిపోతుంది. అయితే ఆల్మా అనుకున్నది నిజమే అయి ఉంటుంది, ఎందుకంటే ఆ దయ్యం ఆల్మాను వెనుక నుండి నీటిలోకి లాగేస్తుంది. దీంతో ఆల్మా నీటిలో మునిగిపోతుంది. కానీ ఆల్మా గురించి వరి అవుతున్న మియా పూల్ దగ్గరకు వస్తుంది. ఆమె పూల్ దగ్గర ఎవరూ లేరని చూస్తుంది. కానీ అప్పుడే ఆల్మా పూల్ నుండి బయటకు వస్తుంది. కానీ అక్కడుంది ఆల్మా కాదు, ఆ దయ్యం ఆల్మా శరీరాన్ని ఆవహించింది. ఆ దయ్యం సంప్రదాయబద్ధమైన డాన్సర్లు ధరించి ఒక డాన్సింగ్ మాస్క్ కూడా వేసుకుంది. ఆ తర్వాత ఆ దయ్యం మియాపై కూడా దాడి చేస్తుంది. కానీ ఆ దయ్యం మియా ఆల్మాను చంపే టైంలోనే రాయన్ ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు. రాయన్ వెంటనే పూల్లోకి దూకి వాళ్ళిద్దరినీ కాపాడతాడు. దీంతో హ్యాపీగా ఇద్దరు చావు నుండి బయటపడ్డారు. కానీ ఇప్పుడు వాళ్ళకు ఒక హింట్ దొరికింది. వాళ్ళు ఈ మాస్క్ గురించి తెలుసుకోవడానికి రిని వద్దకు వెళ్తారు. రిని అంటుంది ఇలాంటి మాస్క్ లను ఒకే ఒక వ్యక్తి తయారు చేయగలడు, అతని పేరు సేత్యు, మీరు అతన్ని కలిసి ఓసారి మాట్లాడండి అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపిస్తుంది. ఆల్మా తనకున్న టైం అయిపోతుందని రాయన్ తో కలిసి సేత్యు ఇంటికి వెళ్లాలని డిసైడ్ అవుతుంది. ఆమె తన చెల్లెలు మియాను ఉలాన్ ఇంకా ఏమాన్ దగ్గర వదిలి సేత్యు ఉండే గ్రామానికి బయలుదేరుతుంది. చివరకు వాళ్ళు సేత్యు వద్దకు రీచ్ అవుతారు. వాళ్ళు సేత్యుతో ఆ మాస్కుల గురించి అడుగుతారు. సేత్యు ఆ మాస్కుల గురించి విని షాక్ అయిపోతాడు. నేను ఈ మాస్క్ ని ఒకే ఒక అమ్మాయి కోసం మాత్రమే తయారు చేశాను, ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలంటే ఆమె మదర్ ఇంటికి మనం వెళ్ళాలి, ఆమె మదర్ ఈ గ్రామంలో అత్యంత
ధనవంతురాలు. ఆమె పేరు సుకుమాదేవి అని చెప్తాడు. ఇక అనుకున్న విధంగా వాళ్ళు సుకుమాదేవి దగ్గరికి వెళ్తారు. కానీ సుకుమాదేవి వాళ్ళతో మాట్లాడడానికి ఒప్పుకోదు. వాళ్ళకి ఆమె ఎందుకు అలా చేస్తుందో అర్థం కాలేదు. అప్పుడు ఆ ఇంటి మెయిడ్ వచ్చి ఆల్మా రాయన్లతో కొన్ని నిజాలు చెప్తుంది. సుకుమాదేవి తన కూతురు జంగాంతిని చాలా ప్రేమించేది. ఆమె తన కూతుర్ని ఒక గొప్ప డాన్సర్ ని చేయాలనుకుంది. జంగాంతి చాలా మంచి డాన్సర్. అందుకే సేత్యు ఆమె కోసం ఆ మాస్కులు తయారు చేశాడు. కానీ ఒక రోజు సుకుమాదేవికి తన కూతురు తల్లి కాబోతుందని తెలిసింది. అంతేకాదు తన కూతురు ఒక వ్యక్తితో ప్రేమలో పడింది. జంగాంతి అతనితోనే జీవించాలని డిసైడ్ అయ్యింది. ఆ టైంలో విషయం తెలుసుకున్నటువంటి సుకుమాదేవి తన కూతురుతో నువ్వు వెంటనే అబార్షన్ చేయించుకోవాలి. నేనిప్పుడు నీకొక ఆప్షన్ ఇస్తున్నా. నీకు నేను కావాలా లేదా నువ్వు ప్రేమించినటువంటి వ్యక్తి కావాలా? ఈ రెండింట్లో ఏది కావాలో తేల్చుకో అని తన కూతురుతో గొడవ పడింది. అప్పుడు జంగాంతి తను ప్రేమించినటువంటి వ్యక్తిని ఎంచుకొని ఇంటిని వదిలేసి వెళ్లిపోయింది. అప్పటి నుంచి జంగాంతి ఎటు వెళ్లిపోయిందో తన ఆచూకీ గురించి కూడా ఎవ్వరికీ ఏమీ తెలియదని ఆ పని మనిషి వాళ్ళతో చెప్తుంది. అయితే వాళ్ళకొక విషయం అర్థం కాదు. ఆ దయ్యం పేరు జంగాంతి అయితే మరి నాడియా నూరి ఎవరు? ఆల్మాకి జంగాంతి ఇంకా నాడియా ఇద్దరు కూడా ఒకే వ్యక్తి అనే డౌట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆల్మా అక్కడున్న మెయిడ్ తో మాకు జంగాంతి మాస్కులు ఇవ్వగలవా అని అడుగుతుంది. ఆ మెయిడ్ జంగాంతి యొక్క మాస్క్ ను ఆల్మాకి ఇస్తుంది. అయితే జంగాంతి యొక్క అమ్మ సుకుమాదేవి తన కూతురుకు సంబంధించినటువంటి అన్ని వస్తువులను కూడా కాల్చి బూడిద చేసి ఉంటుంది. కానీ కొన్ని వస్తువులు అలానే మిగిలి ఉన్నాయని ఆ పని మనిషి ఆ మాస్క్ ని వాళ్ళకి ఇస్తుంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర జంగాంతికి సంబంధించినటువంటి ఒక వస్తువు ఉంది. దాని ద్వారా శమన్ అయినటువంటి పాక్ సుక్మో ఆ దయ్యాలతో మాట్లాడొచ్చు. వాళ్ళిద్దరూ మాస్క్ ని తీసుకుని సిటీ వైపు బయలుదేరతారు. ఆల్మా కార్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ మేడ్ చెప్పింది గుర్తొస్తుంది. తన ఫాదర్ పై కూడా ఏదో ఒక దుష్టశక్తి ప్రభావం వల్లే తన అమ్మకి దూరమై ఉండొచ్చని నమ్మడం స్టార్ట్ చేస్తుంది. ఇదిలా ఉండగా సడన్ గా వెనక సైడ్ నుంచి ఒక ట్రక్ వచ్చి వాళ్ళపై యాక్సిడెంట్ చేయడానికి ట్రై చేస్తుంది. దీంతో వాళ్ళ కార్ యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయిన వెంటనే ట్రక్ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. యాక్సిడెంట్ చేసింది ఎవరు వాళ్ళకు అర్థం కాదు. అయితే గాయపడి ఉన్నటువంటి ఆల్మా రయన్ లో ముందు చూస్తే అక్కడ అదే దయ్యం మాస్క్ వేసుకుని వాళ్ళ ముందు డాన్స్ చేసుకుంటూ వాళ్ళిద్దరిని కార్ లో స్టక్ అయ్యేలా చేస్తుంది. అప్పుడే ఆల్మా టెన్షన్ తో సడన్ గా స్పృహ నుండి బయటకు వస్తుంది. నిజానికి ఆ రోజు యాక్సిడెంట్ రాత్రైన టైంలో దారిలో పోయేటువంటి ఒక వ్యక్తి ఆల్మాని రాయన్లని కాపాడుంటాడు. ఇక వాళ్ళు అక్కడి నుంచి బయటపడి మాస్క్ ను శమన్ దగ్గరికి తీసుకెళ్తారు. శమన్ తన శక్తులతో జంగాంతితో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. జంగాంతి అతనికి జరిగిందంతా చూపిస్తుంది. విజన్ లో ఒక వ్యక్తి జంగాంతిని ఆమె కూతురు కిరాణిని ఎంత క్రూరంగా చంపాడో చూపిస్తుంది. శమన్ రాయన్ ఆల్మాతో అంటాడు, బహుశా వాళ్ళ శవాలను 6th ఫ్లోర్ లోనే పాతిపెట్టి ఉండొచ్చు. అందుకే వాళ్ళ ఆత్మలు ఇంకా ఆ అపార్ట్మెంట్ లోనే ఉన్నాయి. మీరు ఆ ఆత్మని అక్కడి నుంచి తొలగించాలంటే మొదట వాళ్ళ శవాలను బయటకు తీసి వాళ్ళ అంత్యక్రియలు చేయండి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇప్పుడు వాళ్లకు ఒక మార్గం దొరికింది. ఆల్మా రయన్ శమన్ తో కలిసి అపార్ట్మెంట్ కు తిరిగి వస్తారు. ఇప్పుడు అపార్ట్మెంట్ లో అందరూ వెళ్లిపోయారు. అక్కడ ఒక తల్లి కూతుర్ల ఆత్మలు ఉన్నాయని అందరికీ తెలిసిపోయింది. వులాన్ ఏమన్లు కూడా వరి అయి ఉంటారు. రాయన్ ఆల్మా అక్కడికి వచ్చి మియా ఎక్కడా అని అడుగుతారు. మియా తన రూమ్ లో రెస్ట్ తీసుకుంటుందని చెప్తారు. ఇక ముగ్గురు కూడా వులాన్ ఏమన్ తో అన్ని విషయాలు చెప్తారు. మాతో మీరు కూడా 6th ఫ్లోర్ కి రండి. మేము అక్కడికి వెళ్లి జంగాంతి ఆమె కూతురు కిరాణి యొక్క శవాలు ఎక్కడున్నాయో చూస్తాం. శవాలు దొరికిన వెంటనే వాటిని పాతి పెట్టేద్దామని వాళ్ళ ప్లాన్ ని చెప్తారు. ఈ రోజు 3వ రోజు వాళ్ళందరూ 6th ఫ్లోర్ కి వెళ్తారు. కానీ సడన్ గా ఒక నీడ శమన్ పై దాడి చేస్తుంది. ఆ తర్వాత అదే నీడ రాయన్ మీద ఇంకా చివరకు ఆల్మా మీద కూడా దాడి చేస్తుంది. అలా చేసింది ఎవరో కాదు, వులాన్ ఇంకా ఆమె భర్త అయినటువంటి ఏమాన్ అయి ఉంటారు. కానీ వీళ్ళిద్దరు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కాదు. వాళ్ళిద్దరూ ఈ ముగ్గురిని కట్టేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు కళ్ళు తెరిచి చూస్తే ఈ రోజు 4వ రోజు. ఆల్మాకి ఏం చేయాలో తెలియదు. ఏదో విధంగా ఆమె తన చేతులు కాళ్లను విడిపించుకుని రాయన్ చేతులను కూడా విడిపిస్తుంది. వాళ్ళు మియాను కూడా కట్టేసి ఉండడం చూసి మియాని కాపాడతారు. శమన్ పరిస్థితి దారుణంగా ఉండి చనిపోయే స్థితిలో ఉంటాడు. కానీ చనిపోయే ముందు శమన్ అంటాడు, నాకు ఆ మాస్క్ ఇవ్వండి. నేను ఆ మాస్క్ ధరించి పూర్తి నిజాన్ని తెలుసుకోవాలనుకుంటున్నానని చెప్తాడు. అతను ఆ మాస్క్ ధరించిన వెంటనే జంగాంతి అతనికి అసలు నిజాన్ని చూపిస్తుంది. ఆమె ప్రేమించిన వ్యక్తి ఎవరో కాదు, ఏమాన్ అని తెలుస్తుంది. పాపం ఆ అమ్మాయిని ఏమాన్ తన ప్రేమలోకి కాలం వేశాడు. ఆ తర్వాత జంగాంతిని ఈ అపార్ట్మెంట్ కి తీసుకొచ్చాడు. కొన్ని రోజులు ఆమెతో ప్రేమగా ఉండేవాడు. జంగాంతిని ఏమన్ ప్రేమగా మిస్ కే అని పిలిచేవాడు. మిస్ కే అంటే మిస్ కాంతి అని అర్థం. కానీ క్రమంగా ఏమాన్ యొక్క నిజ స్వరూపం బయటపడింది. అతను మరో స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. ఆ లేడీ ఎవరో కాదు, వులాన్ అని తెలుస్తుంది. కాంతికి ఈ అఫైర్ గురించి తెలిసినప్పుడు ఆమె ఏమాన్ ను వదిలేయాలని డిసైడ్ అయ్యి అతనితో గొడవ పడుతుంది. అంతలో కాంతి కూతురు కిరాణి ఏమన్ ని కొడితే ఏమన్ తిరిగి కాంతిని ఇంకా ఆమె కూతుర్ని బాగా కొడతాడు. ఏమన్ వాళ్ళిద్దరిని చంపేద్దాం అనుకుంటాడు. కానీ 4 డేస్ వరకు వాళ్ళని కిరాతకంగా బాధ పెట్టి 4th డే రోజు తల్లి కూతుర్లను చంపేసి వులాన్ హెల్ప్ తో వాళ్ళ బాడీస్ ని ముక్కలు ముక్కలుగా చేసి ఈ అపార్ట్మెంట్ లోనే పాతి పెట్టాడు.
అందుకే జంగాంతి దయ్యం 4 days 4 sunsets అని చెప్పి అక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళని ముక్కలు ముక్కలుగా చంపేది. శమన్ అంటాడు, వాళ్ళ శవాలు ఒక గోడ వెనుకున్నాయి, ఆ శవాలను విడిపించండి, అప్పుడు ఆ ఆత్మలకి విముక్తి లభిస్తుందని చెప్పి శమన్ చనిపోతాడు. ఇక రాయన్, ఆల్మా, మియా అందరూ కూడా 16th floor సైడ్ వెళ్తున్నారు. వులాన్, ఏమాన్ కూడా ఈ ముగ్గురిని చూసి ఫాలో అవుతారు. ఈ ముగ్గురు ఇక్కడి నుంచి బయటపడితే తమ సీక్రెట్ ప్రపంచానికి తెలిసిపోతుందని వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఈ ముగ్గురిపై అటాక్ చేస్తారు. కానీ ఈ ముగ్గురు వులాన్, ఏమాన్లను స్పృహ తప్పేలా చేసి ఆ రూమ్ కి రీచ్ అవుతారు. ఇప్పటికే ఆలస్యమైంది, రాత్రి కూడా అయిపోతుంది. వాళ్ళ గోడను కూల్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అప్పటికే నైట్ అవ్వడంతో తల్లి కూతుళ్ల దయ్యాలు అక్కడికి వస్తారు. ఆ దయ్యాలు మియాని పట్టుకుని మియా శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి చంపైపోతారు. కానీ అంతలో ఆల్మా, రయన్లు ఇద్దరు కూడా గోడను బద్దలు కొట్టి ఆ దయ్యాల శవాలను బయటకు తీస్తారు. దీంతో వీళ్ళు సేవ్ అవుతారు. ఇక ముగ్గురు కూడా ఆ దయ్యాల బారి నుండి తప్పించుకుంటారు. ఆ శవం అక్కడి నుంచి తీసిన వెంటనే ఆ దయ్యాలు వీళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నట్టుగా ఒక చూపు చూస్తాయి. ఇక ఈ ముగ్గురు కూడా ఆ దయ్యాల బారి నుండి తప్పించుకున్నారు. కానీ వులాన్, ఏమాన్లకి ఏమవుతుంది? ఇప్పుడు కాంతి, ఆమె కూతురు కిరాని వూలన్ దగ్గరికి వెళ్లి పైకి లేపి బాడీ మొత్తాన్ని ముక్కలు ముక్కలుగా చేసి చంపేస్తారు. ఇప్పుడు ఆ స్పిరిట్స్ ఏమన్ దగ్గరికి కూడా వస్తాయి. కాంతి స్పిరిట్ ఏమన్ గొంతును పట్టుకుని పైకి లేపుతుంది. మరోవైపు ఆమె కూతురు ఏమన్ కాళ్ళని పట్టుకుని ఇద్దరూ కలిసి ఏమన్ బాడీని ముక్కలు ముక్కలుగా చేసి చీల్చి పడేస్తారు. ఇప్పుడు ఆల్మా, మియా ఇంకా రాయన్ చివరి యూనిట్ 6110 నుంచి బయటకు వస్తారు. మియాన్ మొహం కన్నీళ్లతో నిండిపోయి ఉంటుంది. ఆమె ఆల్మాని గట్టిగా హాక్ చేసుకుంటుంది. ఆల్మా తన చెల్లితో మనం ఇప్పుడు సేఫ్, ఇక నుంచి అంతా బాగుంటుందని చెప్తుంది. మరోవైపు రాయన్ పోలీసులకి కాల్ చేస్తాడు. వాళ్ళు వచ్చి అపార్ట్మెంట్ ని సీల్ చేసేస్తారు. ఆ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి రెసిడెంట్స్ అందరూ కూడా ఒక్కొక్కరుగా ఆ ప్లేస్ నుంచి వదిలేసి వెళ్తారు. ఆ గోడ నుండి బాడీ పార్ట్స్ ని తీసేసిన తర్వాత మిస్ కే తన కూతురు కాంతికి అంత్యక్రియలు చేస్తారు. అక్కడ మియా మెంట రినీ కూడా ఉంది. రినీ ఆల్మాతో శమన్ అయినటువంటి పాక్ సూక్మో ఆత్మ తన కర్మ ఫలితంగా హ్యాపీగా స్వర్గానికి వెళ్ళిపోయాడు. అయితే మీ నాన్న స్పిరిట్ కూడా ఇప్పటి వరకు మీతోనే ఉండి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేశాడు. అతను ఇప్పుడు మియాని నిన్ను చూసి హ్యాపీగా ఉన్నాడు. అంతేకాదు కాంతి, కిరాని స్పిరిట్స్ కూడా ఈ అంత్యక్రియల వల్ల కొంచెం విముక్తి లభించిందని చెప్తుంది. ఇది విని ఆల్మా బెటర్ ఫీల్ అవుతుంది. ఇప్పుడు రయన్, ఆల్మా ఆ అపార్ట్మెంట్ నుంచి ఖాళీ చేస్తుంటారు. వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఆల్మా రయన్ తో మనకు జరిగినటువంటి ఈ నైట్ మేర్ నిజంగా అయిపోయిందా అని అంటుంది. రయన్ ఆమె చేయి పట్టుకుని మన ఇద్దరం మనం చేయగలిగింది చేశాం, ఇప్పుడు మన లైఫ్ లో ముందుకెళ్లాల్సిన టైం అని అంటాడు. ఆ తర్వాత మనకు అపార్ట్మెంట్ పై ఫ్లోర్ నుండి జంగాంతి ఇంకా తన కూతురైనటువంటి కిరాని వీళ్ళని చూస్తూ ఉంటారు. అయితే ఈ తల్లి కూతుర్ల ఆత్మలు పగనైతే తీర్చుకున్నాయి, కానీ ఇంకా ఆ అపార్ట్మెంట్ లోనే అలాగే ఉంటాయి. ఎందుకంటే ఆమె తల్లి సుకుమాదేవి ఆమెను ఇంకా క్షమించలేదు. ఆమె క్షమించే వరకు ఆ ఆత్మలకు ఇంకా విముక్తి లభించదు. సో ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. అయితే ఈ సినిమా స్టోరీ నిజంగా జరిగింది. ఈస్ట్ జావాలోని సురభయ అపార్ట్మెంట్స్ లో ఒక లేడీ ఇంకా తన కూతురు చనిపోయారు. రాత్రిపూట ఆ లేడీ నుండి ప్రతి రోజు కూడా ఏడ్చి శబ్దాలు వినిపించేవి. దీంతో అపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి రెసిడెంట్స్ అంతా కూడా అక్కడ నుంచి ఖాళీ చేసి వదిలి వెళ్ళిపోయారు. ఇది ది హాంటెడ్ అపార్ట్మెంట్ మిస్ కే మూవీ స్టోరీ. ఐ హోప్ ఈ మూవీ మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో మూవీ కామెంట్ లో తెలపండి. అయితే మీరు గనక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఇంతే, అండ్ మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.